తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మోంతా తుఫాను ఆసరాగా చేసుకుని పులివెందుల పులకేసి జగన్మోహన్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఏపీఎస్సీఎం వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కష్టకాలంలో ఉన్న రైతులకు ధైర్యం నింపాల్సింది పోయి పచ్చి అబద్దాలు అధైర్యపరిచే మాటలతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ పాలనతో రైతాంగానికి పెద్ద ఎత్తున మేలు చేసినట్టు, కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసినట్టు జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో వచ్చినటువంటి ఈ మోంతా తుఫాన్ని ఆసరా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు, అదే అందరూ ముద్దుగా పిలుచుకునేటువంటి పులివెందుల పులకేసి గారు, 10 సంవత్సరాలు ఆయన ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కష్టకాలంలో ఉన్నటువంటి రైతులకి ధైర్యాన్ని నింపాల్సింది పోయి పచ్చి అబద్ధాలు అధైర్యపరిచేటువంటి మాటలతోటి కథనాలు వండి వారుస్తూ ప్రెస్లో కనపడతా ఉన్నారు. చెప్తారు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కాలం రైతాంగానికి చాలా పెద్ద ఎత్తున మేలు చేసి, కూటమి ప్రభుత్వం రైతుల్ని గాలికి వదిలేసినట్టు. మనం ఒక మాట చెప్తే అది చూసినటువంటి ప్రజానీకం ఆలోచన చేస్తారు. ఆలోచన చేసిన తర్వాత ముఖం పైన ఉమ్ము రాస్తారు అనేటువంటి కనీసమైనటువంటి ఇంకిత జ్ఞానం అనేది మనుషులకు ఉండాలి. ఎవరైనా ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక ప్రకటన చేసేటప్పుడు అది ప్రజలకి మదిలో ఉన్న అంశాలే, మనసులో ఉన్న అంశాలే, వాళ్ళు చూసినవే, అనుభవించినవే, మరింత కాలం యుగాలు కాలేదు, తరాలు కాలేదు, మన కళ్ళ ముందే జరిగింది అనేటువంటి ఆలోచన చేసుకోవాలి. తీర ప్రాంతంలో సహజంగానే అధిక వర్షాలు, వరదలు, తుఫాన్లు, అల్పపీడనాలు, రకరకాల రూపాల్లో కూడా ప్రకృతి యొక్క ప్రళయం వచ్చినప్పుడు వచ్చే ఇబ్బందులు అందరికీ కూడా ఇదితమే. ఈరోజు కాదు, తరతరాలుగా కూడా ఇది ఉంది, తీర ప్రాంతంలో ఉంటుంది. అది ఎవరి ప్రభుత్వం ఉన్నా. కానీ విడ్డూరంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ప్రకృతి ప్రకోపాలని, ప్రకృతి విలయాలని కూడా అరచేయి అడ్డుపెట్టి ఆపినట్టు, కూటమి ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోనట్టు మాట్లాడటమే విడ్డూరంగా ఉంది. ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏంటి, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏమిటి అనేటువంటిది. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుని అడుగడుగునా దగా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. వర్షం వస్తే, వరదలు వస్తే అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి కనీసం ముఖం కూడా చూపించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. కర్మకాలి నెల తర్వాత పోతే రెడ్ కార్పెట్లు పరుచుకొని, స్టేజీలు కట్టుకొని, ఇనుప బారికేట్లు పెట్టుకొని, వేల మంది పోలీసుల్ని రక్షణగా తీసుకొని రైతాంగాన్ని 200 మీటర్ల దూరం నుండి మాట్లాడిచ్చినటువంటి చరిత్రని మీడియా అంతా చూపించింది. ప్రజలందరూ చూశారు. గోదావరి వరదల్లో ఆ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలంతా చెట్టుకొకరు పుట్టుకొకరై పోతే ఆ రోజు వారికి కనీసం తినటానికి అవకాశం ఉండదు. చెట్టో పుట్టో పట్టుకొని పోయి పరదాలతోటి గూళ్ళు ఏర్పాటు చేసుకొని ఉంటే, ఓ ప్రభుత్వ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి, వారికి కనీసం తినేదానికి కూడా అవకాశం కల్పించకపోతే ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అధైర్యపడకండి, మంచి రోజులు వస్తాయి, ధైర్యంగా ఉండమని చెప్పేసని ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాలు, నూనెలు, వెలుతురు కోసం కొవ్వొత్తులు సరఫరా చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ కేడర్ది. తెలుగుదేశం పార్టీ అధినాయకుడి ఆదేశానుసారం ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి పింఛా నదిలో ఉన్నటువంటి అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి, నన్ను చెప్తున్నాడు, నా 5 సంవత్సరాల పరిపాలనలో వరదలు వస్తే 16 మంది మాత్రమే మరణించారు, నేను కంట్రోల్ చేశానని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పింఛా నది పైన ఉన్నటువంటి అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు 42 మంది గల్లంతయ్యారనేటువంటి విషయం నీ ప్రభుత్వ రికార్డులు చెప్పినాయి.
వేలాది పశువులు, ఆ నదిలో సేద తీరినటువంటి పశు సంపద మొత్తం కూడా ఆ గ్రామాల పశు సంపద అంతా కూడా కొట్టుకొని పెట్టినటువంటి పరిస్థితి. వేలాది ఎకరాల్లో పొలాలన్నీ కూడా మేట వేసినటువంటి పరిస్థితి. అయినా కూడా వాళ్ళని కనీసం కన్నెత్తి చూడకుండా నెల తర్వాత వెళ్ళావు. ఆ సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి పెద్ద ఎత్తున ఆ కుటుంబాలని ఆదుకునేటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి రాష్ట్రం అంతా గమనించింది. అటు గోదావరిలో కానీ, ఇటు పెన్నాకు సంబంధించి కానీ, లేదా ఇటు పింఛా ఉపనదులపైన కానీ వచ్చినటువంటి వరదల్లో చేసినటువంటి చరిత్ర చూశారు. నువ్వు ఈరోజు ఒక్క వరదను అడ్డం పెట్టుకొని ఏవో అబద్ధాలు వండి వార్చేటువంటి కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి చూస్తా ఉన్నావు. శాకాహారం అమృతాహారం అని జంతువుల పట్ల ప్రేమతో మెలగాలని పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా భీముడలు గ్రామంలో పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ జి అప్పన్న ఆధ్వర్యంలో శాకాహార శాంతి ర్యాలీని పిరమిడ్ సొసైటీ సభ్యులు నిర్వహించారు. శాకాహారం ఆవశ్యకతను తెలియజేస్తూ స్థానిక సాయిబాబా ఆలయం నుంచి గాంధీ బొమ్మ సంత మార్కెట్ మీదుగా భీముడోలు జంక్షన్ వరకు భారీ శాంతి ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా మాస్టర్స్ మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ పిరమిడ్ సొసైటీ వ్యవస్థాపకులు సుభాష్ పత్రిజీ జయంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి శాకాహార శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 11వ తారీఖు పత్రిజీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ర్యాలీలు జరుపుకుంటూ వస్తున్నారు. అలాగే మరి ఇది 3వ రోజు. శాకాహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అమృతాహారం, మానవులు తినాల్సిన ఆహారం ఇది. కానీ మనిషి వేరే రకంగా తిన్నాడు కాబట్టి అది మంచిది కాదని చెప్పడానికి ఇది దీని యొక్క ఉద్దేశం. అలాగే మూగ జీవాలని ఏ జీవిని హింసించే హక్కు ఎవరికీ లేదు అని చెప్పడం మెయిన్ ఉద్దేశం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో పత్రిజీ పుట్టినరోజు నవంబర్ 11వ తేదీ సందర్భంగా 11 రోజుల పాటు ఏలూరు పరిసర గ్రామాలన్నీ కూడా మరి శాకాహార ర్యాలీలు ప్రారంభించారు. వరలక్ష్మి గారు, అప్పన్న గారు, ఏలూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు భీమడోలు పట్టణంలో అద్భుతమైన మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర జరుగుతుంది. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు, ఆరోగ్యాలు లేవు. మన గురువు గారు చెప్పింది కాయగూరల భోజనం చేయండి, ఆరోగ్యంగా ఉండండి అనే నినాదాలతోటి ఇవాళ భీమడోల్లో మొత్తం అంతా తిరగడం జరుగుతుంది. గుంటూరు జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో గట్టి నిఘా అవసరమని, ముఖ్యంగా రవాణా వ్యవస్థ, విద్యా సంస్థలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేసి ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పెదపట్నంలోని యానాదుల దుర్భరస్థితిని చూసి చలించిన మంత్రి కొల్లు రవీంద్ర. P4 పథకంలో భాగంగా 10 యానాదుల కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటన. అద్దంకి మండలంలోని మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. దెబ్బతిన్న పంట పొలాలు, వంతెనలు, రహదారుల పరిశీలన. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్.
నరసాపురం నియోజకవర్గంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయకర్ బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా. ఈ వార్తలు ఇందుకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.